హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాసంతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటో పెరుగు కర్రీ అండి. మనం జనరల్‌గా టమాటాను వేరే కర్రీస్‌లలోనూ యూజ్ చేస్తాము. లేదు అనంటే ఓన్లీ టమాటా మాత్రమే వండుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా టమాటాలో పెరుగు వేసి ఒకసారి వండి చూడండి. తినడానికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మన వీడియోలోనికైతే వెళ్ళిపోదాము. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ అనేది తీసుకోండి. ఇందులోనికి 3 మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇది నేను ముందే ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. వాటన్నిటిని కూడంగా ఇప్పుడు బౌల్లోనికి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి పచ్చిమిర్చిని కూడంగా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ కారాన్ని మీరు తినే కారానికి అనుగుణంగా వేసుకోండి. అలాగే ఇందులోనికి పావు స్పూను వరకు పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూను వరకు సాల్ట్ను కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లోనికి ఒక పావు గ్లాసు వరకు వాటర్ని అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా స్టవ్ అనేది వెలిగించుకొని ఈ బౌల్ స్టవ్ పైన పెట్టి టమాటాలోని వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి టమాటాలు అలాగే మనం వేసుకున్న పచ్చిమిర్చి కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఈ టమాటోలోని వాటర్ అనేది కొద్దిగా ఊరుతుంది. ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాను అయితే మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఒక 5 నుండి 6 నిమిషాల్లో టమాటా అయితే పూర్తిగా మెత్తబడుతుంది. చూడండి, మనం వేసుకున్న టమాటాలు అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి. అలాగే పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని ఈ మిక్సీ జార్లోనికి మనం ముందుగానే మగ్గించి పెట్టుకున్న టమాటా ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లోనికి అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను కదా, దానికి ఒక చిన్న కప్పు వరకు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది అండి. ఈ పెరుగు వేసిన తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసేసి మిక్సీ జార్ మూత అనేది పెట్టి దీన్ని అనేది మిక్సీ అనేది పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఈ టమాటా ప్యూరీ కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది అండి. ఈ టమాటా ప్యూరీకి ఇప్పుడు మనమైతే పోపు అనేది వేయాల్సి ఉంటుంది. పోపు కోసం స్టవ్ అనేది వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టుకోండి. ప్యాన్ కాస్త వేడి అవ్వగానే అందులోనికి 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఆయిల్ కాస్త వేడి ఎక్కనివ్వండి. ఆయిల్ కాస్త వేడి అయిన తర్వాత అందులోనికి ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకోండి. ఈ బిర్యానీ ఆకుతో పాటే 3 లవంగాలు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని ఒక 2-3గా తుంచుకొని అందులోనికి యాడ్ చేసుకోండి. మనం వేసిన ఈ మసాలాలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఈ మసాలాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక ఉల్లిపాయని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోనికి అయితే యాడ్ చేసుకోండి. మనం వేసిన ఈ ఉల్లిపాయను ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటూ ఆయిల్లో మగ్గనివ్వండి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత అందులోనికి 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా ఈ ఉల్లిపాయల్ని ఇంకా కొద్దిసేపు మగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ వీటన్నిటినీ కూడా 2 నుండి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకోండి. ఇందులోనికి ఇప్పుడు ఒక ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచి వేసుకుంటే ఈ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయల్ని అయితే ఉడికించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనికి ఇంకా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ అక్కడ టమాటాలు ఉడికించేటప్పుడు పసుపు అనేది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలని, ఆ ప్యూరీ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి.
ఈ పోపు మొత్తం కూడా ఈ టమాటా ప్యూరీలోనికి అబ్జర్వ్ అయ్యే విధంగా ఒక 2-3 సార్లు అయితే కలుపుకోండి. ఈ టమాటాలోని ఆయిల్ అనేది పైకి తేలుతూ టమాటా అనేది కొద్దిగా ఉడకాలి అండి. మనం వేసుకున్న ఈ గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడాలి. అలా చిక్కబడింది అని అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ అనేది వచ్చి ఆయిల్ అనేది పైకి తేలాలి. అంతే అండి. ఇలా ఎంతో సింపుల్గా ఈ టమాటా పెరుగు కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్